మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. చూడండి, పౌలు గారు చెబుతూ ఉన్నాడు, సంఘ క్రమంలో ఒక వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి ఏ అధికారం ఇచ్చినా, ఏ స్థాయి ఇచ్చినా, ఏ హోదా ఇచ్చినా కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. అర్థమైందా? అంటే కొత్తగా ఇప్పుడు ఈ సంఘంలో ఎవరైనా చేరారనుకో, ఆ వ్యక్తి సపోజ్ ఒక ఉన్నతమైన స్థానంలో అనుకో, దా వచ్చే నాయకత్వం చేయి, దా వచ్చే పాటలు పాడే, దా వచ్చే బలిపీఠం ఎక్కే అని గనక మనం ఒకవేళ అవకాశం ఇస్తే తాను వచ్చిన స్థితి మరిచి ఇంకా కింద గడిపోతాడు, గర్వాంధుడైపోతాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో తిమోతి, ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లోని సరే కొత్తగా రక్షించబడ్డ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కొంతకాలం వాక్యము చేత పోషించు, కొంతకాలం ప్రార్థనలో వ్యక్తిని ప్రోత్సహించు, పరిచర్లో నలగగొట్టు. అర్థమైందా? ఇప్పుడు మీకు అలాగా ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యి అత్తోరింటికి వెళ్తే చూడండి, నీకేం తెలియదమ్మా, కూర్చో మేము వండి పెడతాను అంటారు అత్తగారు. అంటదా? కొత్తగా వచ్చింది కాబట్టి. తర్వాత పాత అయిన తర్వాత ఏమంటది? లేచి వండు, ఇంకెంతకాలం ఇది అని అంటారు. అంతేనా? అదే లోక సంబంధ విషయంలోనే కొత్తగా ఏదైనా పనిలోకి వెళ్తే ఏమంటారు? ఆ వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యాడు, నువ్వు నేర్పు అని ఏమంటాడు బాసు? ఆ వ్యక్తికి మనల్ని అటాచ్ చేస్తాడు. కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం నిలబడిన తర్వాత ఆ వ్యక్తి మనకే సాయం చేయడు. అలాగా చూడండి, దేవుడి సంఘములో, దేవుడి మందిరములో, సంఘం అంటే ఎవరు? ఎందుకు మాట చెప్పాడంటే పౌలు, సంఘం అనగా సమూహం, సంఘం అనగా క్రీస్తు రక్తము చేత కొనబడినది, విడిపించబడింది. సంఘం మీద పెత్తనం ఎవరికి ఉండకూడదు. సంఘాన్ని చాలామంది మీకు విషయం తెలుసా, వాక్యాన్ని బోధించేప్పుడు సంఘాన్ని విమర్శిస్తారు. చాలా తప్పది. సంఘంలో విశ్వాసులు తిడతారు, చాలా తప్పది. గద్దించాలి. ఎందుకంటే సంఘమును కనుక ఏమన్నంటే సంఘం ఎవరిది? దేవుడిది. పేతురు, నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఎవరిదే? నా సంఘాన్ని కడతావు. అంటే సంఘం ఎవరిది? దేవునిది. సంఘంలో చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా దేవుడికి సంబంధించిన వ్యక్తులు. పౌలుతో కూడా ఒక మాట అంటాడు, సౌలుగా ఉన్నప్పుడు, సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావంటే ఎవరిని హింసించాడు? దేవుడిని హింసించాడు. ఆ సౌలు దేవుడి సంఘాన్ని హింసించాడు. అందుకే దేవుడి సంఘములో నిలవబడి బోధిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఎందుకు తెలుసా? నేనైనా సరే. ఎందుకంటే నేను మాట్లాడుతుంది ఎవరితో? నా ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఎవరితో? ఆయన సంఘముతో. రక్తం ఇచ్చి కొన్న నా స్వాస్థ్యం అని ఉంటుంది. అంటే దేవుడు సంఘముతో, అంటే దేవుడి ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ గారికి ఒక్క రోడ్డు మీద వస్తుంది, రాయిచ్చి కొట్టేటప్పుడు మనం ఏమంటే, ప్రెసిడెంట్ గారికి ఒక్క ప్రమాదం, అవునా కదా? తెలిసి కూడా కొడితే పెద్ద గొడవ అయిపోతుంది. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తులకు సంబంధించిన కుక్కలు కానీ, పందులు కానీ, బండి కానీ, బైక్ కానీ వెళ్తే, ఇది ప్రెసిడెంట్ గారి బైకు, ఇది ఎమ్మెల్యే గారి కారు. మరి సంఘం ఎవరిది? దేవుడిది. సంఘం ఎవరిది? ఆయన సంఘం కొరకు ప్రాణమును పెట్టాడు. అటువంటి సంఘముతో మాట్లాడేటప్పుడు, సంఘములో జీవిస్తున్నప్పుడు ఇది ఎలా ఉండాలి సార్? చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సంఘంలో చేర్చబడిన వ్యక్తి కొత్తోడైతే గనక జాగ్రత్తగా వ్యక్తికి మనము పద్ధతులు, పదవులు ఇవ్వాలి. అంతేగాని ఆ వ్యక్తి దగ్గర పేరు వస్తుందని, గొప్ప వస్తుందని, ఆధిక్యత వస్తుందని, లేకపోతే ఉన్నవారికంటే ఆడు ఓ స్థాయిలో ఉన్నాడు కదా అని తీసుకొచ్చి ఇక్కడ నించోబెడితే ఆడున్న స్థాయి నుంచి కింద పడిపోతే ఎలా పడిపోతాడు? గర్వం వచ్చేస్తుంది. అవునా? గర్వంధుడే అని ఉంది అక్కడ. అంటే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. అందుకే సామెతల్లో మాట్లాడే 18, పడిపోవటానికి ముందు అహంకారాన్ని మనసు నడుచును అని ఉంటుంది. అందుకే కొత్తగా వచ్చిన వ్యక్తిని ఎలా డీల్ చేయాలి తెలుసా? ఆ వ్యక్తికి పరిచర్య విధానం నేర్పాలి, దేవుడి యొక్క క్రమము నేర్పాలి.
దేవుడి యొక్క పద్ధతి నేర్పాలి, దేవుడి యొక్క విధి విధానం నేర్పాలి. ఇది ఎందుకు నేర్పుతున్నామంటే వాడు ఒక్కో మెట్టు ఎక్కుతాడు కదా, అది కిందకు పడిపోకుండా ఉంటాడు కాబట్టి. అర్థమైందా? ఆ వ్యక్తి ప్రార్థన జీవితంలో ఒక్కో స్థాయికి ఎదుగుతాడు కదా, కిందకు పడిపోకుండా ఉండటం కోసము ఆ వ్యక్తి కొత్తగా చేరిన వాడైతే ఏమివ్వకూడదు, జాగ్రత్తగా ఆ వ్యక్తి విషయంలో ఉండాలి. నాయకత్వం ఆ వ్యక్తి కోరుకోకూడదు, ఆ వ్యక్తికి కోరుకోకూడదు, ఈ వ్యక్తి ఇవ్వకూడదు. నేను 2013లో ప్రభువుని ఎరిగిన తర్వాత దరిదాపు నేను 8-9 సంవత్సరాలు మై కట్టుకోలే. నేను వెళ్ళిన సహవాసముడికి తెలుసు, ఏం తెలుసా, పొయ్యికాడే ఉండేవాడిని, పరిచర్య చేసేవాడిని, పరిచర్య ఎప్పుడు కూడా ఆ ఎదరికి వెళ్ళడానికి ఏ రోజు కోరుకోలేదు. అసలు నేను ఏ రోజును కూడా నేను కోరుకోలేదు, ఈ రోజు కూడా నేను కోరుకోలేదు. ప్రభు నెట్టితే నేను ఈ పక్కన నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు, చెప్తున్నాడులే, బాగా చెప్తాడులే అని అనుకుంటున్నారు, కానీ బాగా చెప్తాడు అని అనుకోవడానికి గెంటిందే ప్రభువు. దేవునికి స్తోత్రం. నిలబడలేని పరిస్థితులు నిలబెట్టి మాట్లాడేదే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే కొంత సమయం ఉంటుంది, కొంత ట్రైనింగ్ ఉంటుంది. ఆ పరిస్థితుల మధ్యన ఆ వ్యక్తి ఒక్కో మెట్టు పైకెక్కుతా ఉంటుంటే కిందకు పడిపోకుండా. అంతేగాని ఫస్ట్ మెట్టుకే నువ్వు కనుక వ్యక్తికి ఆధిక్యత ఇచ్చానుకో, ఆడు అక్కడ ఆగిపోతాడు, పైగా అక్కడి నుంచి కింద గడిపోతాడు. అంతే. ఏమో ఇప్పుడు సపోజ్ కొత్తగా వచ్చాను నేను, నాకు మైక్ ఇచ్చి 4 మాటలు చెప్పనుకో, మీరు 20 సంవత్సరాల బట్టి ఉన్నారనుకుందాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతూ ఉంటానా, నాలో గర్వం వస్తుంది. అది మన స్థాయి. ప్రియులారా, మరి దేవుడు చాలా గొప్పోడు, మీరు అలాగే ఉంటాను ఇలాగ ఉంటాను అంటాడు. అంటే గర్వం వచ్చేస్తుంది, గర్వం ఖచ్చితంగా వస్తుంది. గర్వం రాదని అనుకునే సమయం, ఎందుకంటే పరలోకంలో పుట్టింది గర్వం. ఇది గర్వం ఎక్కడ పుట్టింది? పరలోకములో దేవుడు నివసించే చోట గర్వం పుట్టింది. మొదట గర్వం పుట్టిన స్థానము, ప్లేస్ ఏదైనా ఉందంటే పరలోకం. ఎందుకు వచ్చేసింది పరలోకంలో గర్వం? దేవుడి కంటే హెచ్చుగా ఉండాలనుకున్నాడు. అలాగే ఎవరైనా కొత్తగా చేరడం వచ్చేసి ఇక్కడ నుంచోబెట్టామనుకో, ఎక్కడ కదా ఎక్కడ నుంచోబెట్టామనుకో, ఇప్పుడు మీ అందరికంటే ఆడి హెచ్చు స్థాయిలోకి వచ్చాడు కాబట్టి గర్వం వచ్చేస్తుంది. అందుకే ఆ వ్యక్తి పతన స్థాయికి కిందకి పడిపోకుండా ఉండాలి అని అంటే గనక కొత్తగా చేరిన వాడే ఉండకూడదు.